బ్రేకింగ్ న్యూస్. ఏపీ కేబినెట్ మొత్తం 27 ప్రతిపాదనలపైన చర్చించనుంది. సీఎం ఉపాధి సృష్టి పథకం పేరిట కొత్త పథకం తీసుకురానున్నారు. దీంతో 300 కోట్లతో 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందనుంది. సుమారు 17,000 మందికి ఉపాధి ఇవ్వడమే లక్ష్యంగా ఈ పథకం తీసుకురానున్నారు. ఏపీఎస్పీ బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టుల్ని అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనపై కూడా చర్చించనున్నారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సచివాలయం పరిధిలో వివిధ పనులకు 2,316.88 కోట్ల వ్యయంపై కూడా చర్చించనున్నారు. నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి 119.27 కోట్ల వ్యయంతో పనులు చేయించనున్నారు. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ చేసిన సిఫారసులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద డ్రిప్ ఇరిగేషన్కు 100%, స్ప్రింక్లర్లకు 90% సబ్సిడీ ఇవ్వనున్నారు. అటవీ హక్కుల పట్టాలు ఉన్న రైతులకు అమలుపై చర్చించనున్నారు. మిషన్ శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా సాకి నివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నారు. క్రచ్ సదుపాయాలతో అమలు కానున్నాయి. విశాఖపట్నంలో అదనపు కమిషనర్ పోస్టు కూడా ఏర్పాటు చేయనున్నారు. అప్పీల్ అథారిటీగా వ్యవహరించే విధంగా తిరుపతి, విజయవాడ, విశాఖలో అప్పీల్ పరిధి నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025 పై కూడా ప్రతిపాదన తీసుకురానున్నారు. కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలను లోకల్ క్యాడర్స్ రిక్రూట్మెంట్ ఆర్డర్లో చేర్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపే అంశం ఉంది. గ్రామీణ తాగునీటి సరఫరా కోసం 7 ప్రధాన ప్రాజెక్టులకు 9,355 కోట్ల వ్యయం, నిధుల సమీకరణ ప్రతిపాదించనున్నారు. అలాగే నీటి కొరత ఉన్న 3,000 గ్రామాల్లో 1,814.71 కోట్లతో తాగునీటి పనులు, 3,000 గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు. నందిగామ మండలం రాఘవపురం గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 3.75 కోట్ల విలువతో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించనున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని 14 కోట్ల విలువతో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి కేటాయిస్తారు. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 31.94 కోట్ల విలువతో కేటాయిస్తారు. నెల్లూరు జిల్లా పాంగిలి గ్రామంలో 82.4 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు పరిహార డీఫారెస్టేషన్ కోసం బదిలీ చేయనున్నారు. నెల్లూరు మండలంలో ఎకరా ప్రభుత్వ భూమిని 4.64 కోట్ల విలువతో ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణానికి కేటాయిస్తారు. నెల్లూరు జిల్లాలోని బ్రహ్మదేవం గ్రామంలో 0.86 ఎకరాల భూమిని 27.95 లక్షల విలువతో సిఎస్ఆర్ ఆసుపత్రి కోసం ఎస్ఈఐఎల్ ఎనర్జీకి ఇవ్వనున్నారు. బాపట్ల జిల్లా ఆదవి గ్రామంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరానికి 32.5 లక్షలతో టూరిజం రిసార్ట్స్ అభివృద్ధికి బదిలీ చేయనున్నారు. పోలవరం హెడ్ వర్క్స్ ప్యాకేజీ 63 పనులకు అదనపు వ్యయంగా 23.47 కోట్ల ప్రతిపాదన రానుంది. అదనపు వ్యయంగా 24.51 కోట్లు ప్రతిపాదించనున్నారు. డౌలేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో అత్యవసరంగా చేపట్టిన 86 పనులకు 2.55 కోట్ల చెల్లింపుల ప్రతిపాదన ఉంది. పోలవరం ఎడమ కాలువ ప్యాకేజీలు 8A, 8B పనులపై మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కొత్త టెండర్ల ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదన కూడా ఉంది. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఏపీ కేబినెట్ మొత్తం 27 ప్రతిపాదనలపైన చర్చించబోతోంది. సో వీటికి సంబంధించి అవుట్కమ్ ఈ సాయంత్రం అంటే మా మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన ఎటువంటి ప్రణాళికతో అమలు కోసం ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి ప్లాన్లో ఉంది? అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రధానంగా 27 ఎజెండా అంశాలతో ఈరోజు కేబినెట్ చర్చించబోతుంది. ఈరోజు కీలకమైనటువంటి అంశాలలో కేబినెట్ అయితే చర్చించబోతుంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఒక కొత్త పథకానికి ఈరోజు కేబినెట్ ముద్ర వేయబోతుంది. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయాలని మొన్న కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడైతే వ్యవసాయం, మార్కెటింగ్ అనుకూలంగా ఉండవో ఆ ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈని
ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా అక్కడ పురోగతి సాధించవచ్చు అంటూ నిన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన నేపథ్యం దానికి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి పథకాన్ని ఏర్పాటు చేసి దాదాపు 300 నుంచి 3,500 కోట్లు ఆర్థిక సాయం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో 17,000 మంది ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించవచ్చనే భావనలో ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. వాటితో పాటు అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి హెచ్ఓడి టవర్స్, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులకు సంబంధించిన అంశాలకు సంబంధించి దాదాపు 2,316 కోట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు ఈరోజు కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి సిఆర్డీఎస్ అథారిటీ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేయబోతుంది. వాటితో పాటు అమరావతిలో నీరుకొండ గ్రామంలో తెలుగు కల్చరల్ దానికి సంబంధించినటువంటి టూరిజం ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయబోతుంది. 170 ఎకరాలు దీన్ని తీసుకురాబోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుని దానిలో భాగంగా దానికి దాదాపు 119 కోట్లకు సంబంధించినటువంటి పనులకి ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. వాటితో పాటు సిఆర్డీఏలో అంటే రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన విషయంలో కేబినెట్ అయితే అప్రూవ్ అయిపోతుంది. వాటితో పాటు ముఖ్యంగా అటు విశాఖపట్నం, ఏలూరు, ఇటు ఎన్టీఆర్ జిల్లా నందిగామకు సంబంధించి 3 ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు సంబంధించిన విషయంలో కేంద్రం ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో వాటికి ల్యాండ్ ఎలకేషన్ సంబంధించిన విషయంలో ఆమోద ముద్ర కూడా వేయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పోలవరం సంబంధించినటువంటి హెడ్ వర్క్ సంబంధించినటువంటి ప్యాకేజీ 6, ప్యాకేజీ 63, 64 సంబంధించి దాదాపు 48 కోట్ల పనులకైతే ఆమోద ముద్ర వేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో కాశీమెంటలో హెరిటేజ్ ఫుడ్ పాల ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిట్ విస్తరణకు 299 కోట్లకు సంబంధించినటువంటి పనులకు కేబినెట్ అప్రూవల్ అయిపోతుంది. దాదాపు 3 గంటల పాటు కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనబడుతుంది. 27 ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో అటు గల్ఫ్ దేశాల యుద్ధ పరిణామాలపైన ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సిలిండర్ల వ్యవహారంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు హోటల్స్లో బోర్డ్స్ పెడుతున్నారు. ఇక్కడ హోటల్స్ మూసివేస్తున్నారు, బోర్డ్స్ పెడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ఇష్యూ నెలకొన్న నేపథ్యంలో అంశాల మీద మంత్రులతో చంద్రబాబు చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు. మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్న మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు ఈ అంశాలని మానిటరింగ్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పిన నేపథ్యంలో ఈరోజు మంత్రులందరితో దీని మీద చర్చించే అవకాశం కనబడుతుంది. ఆయా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులను అడిగి తెలుసుకునే అవకాశం కనబడుతుంది. ఏం చేయాలి, ఎలాంటి ప్రతిపాదనతో ముందుకు వెళ్ళాలి అంశాల మీద కూడా మంత్రులకి దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు అంటే గతంలో ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి కానీ లేకపోతే కూటమి ఎమ్మెల్యేలకు కొంత అసంతృప్తి కనబడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు, స్థానికంగా ఇన్ఛార్జి మంత్రుల పనితీరు మీద కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాజేష్. ఎస్ రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మొత్తం 27 అంశాల ప్రతిపాదన కేబినెట్ అజెండాగా 27 అంశాలపైన ప్రతిపాదనలపైన చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. చాలా సుదీర్ఘ సమయం కేబినెట్ భేటీ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం 27 అంశాలు ఉన్నాయి కాబట్టి దీనిలో ప్రధానంగా ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి పథకం అనేది కొత్తగా తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని ద్వారా 17,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి దాంట్లో యువతకు, మహిళలను ప్రోత్సహించే విధంగా సుమారుగా 17,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి అనే పథకాన్ని కొత్త పథకంగా తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇప్పటికైతే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మొత్తం 27 అంశాల ఎజెండాగా ఈ కేబినెట్ భేటీ